థ్యాంక్ యూ. మనం చాలా అదృష్టవంతులు అన్నయ్య, లేదంటే పాప మనకు దక్కేదే కాదు. అవును సిస్టర్, అంతా దీనివల్లనే జరిగింది. నేనేం చేశాను? చేసిందంతా చేసి ఇప్పుడు నేనేం చేశాను అంటావా? పాపని జాగ్రత్తగా చూసుకో అని అప్పచెప్పి నీ కిచెన్ లోకి వెళ్తే నిద్ర ముఖం దానిలాగా పాపని పోగొట్టింది నువ్వు కాదు. నువ్వే జాగ్రత్తగా ఉంటే పాప ఎందుకు పోయేదే? వదిన మాత్రం ఏం చేస్తుందన్నయ్య? ఒకవైపు ఇంటి పనులు చూసుకోవాలి, మరోవైపు పిల్లాన్ని చూసుకోవాలి. తన మాత్రం కలగంటుందా అత్తయ్య గారు వాళ్ళొచ్చి పాపని తీసుకెళ్తారని? అవును మధు, నేను గుడ్డోని చూసుకుంటూ పెరట్లో ఉన్నాను. పాపని ఈయన్ని చూసుకోమన్నాను. ఈయన్ని చూసుకోకుండా మళ్ళీ నన్నంటారేంటి? అయ్యో, అయితే తప్పు నాదంటవా? తప్పు నాతో మరి ఏంటండి మీరు? వదినా వదిలేయండి, వదినా. ఆ లాయర్ పాపతో ఫోటో దిగి పంపించమని వాళ్ళకి చెప్పుంటారు. ఎలాగో వాళ్ళ దగ్గర పాప లేదు కాబట్టి ఎవరో పాపతో ఫోటో దిగి పంపించి ఆస్తి కొట్టేద్దామని ప్లాన్ చేస్తుంటారు. కరెక్ట్ సిస్టర్, అందుకే మన పాపను కొట్టేశారు. ఆ దేవుడి దయ వల్ల నువ్వు అక్కడికి వెళ్ళావు కాబట్టి దొరికిపోయారు. వాళ్ళు దొరకడం కాదన్నయ్యా, ఏ చిన్న తేడా జరిగినా మనం దొరికిపోయి ఉండేవాళ్ళం. ఏంటి మధు నువ్వనేది? అవునొదినా, నేనక్కడికి వెళ్ళకపోయినా పాప నాదే అని అత్తయ్య గారికి తెలిసినా పరిస్థితి ఇంత ప్రశాంతంగా ఉండేది కాదు. పాప కనిపించలేదని నేను చావడము, పాపని తీసుకెళ్లారని వాళ్ళని చంపడమో జరుగుండేది. ఇలాంటి పరిస్థితి మళ్ళీ రాకుండా ఉండాలంటే ఒకటే మార్గం. ఏంటి సిస్టర్ అది? మనం ఈ ఊరు నుంచి వెళ్ళిపోవడం. మధు, అవును దినా, ఇంతకు మించి మనకు వేరే దారి లేదు. వెళ్ళడానికి ప్రాబ్లం లేదు సిస్టర్, కాకపోతే ఇక్కడ మంచి ఇల్లు దొరికింది, బ్రతకడానికి ఉద్యోగం దొరికింది, అంతా హ్యాపీగా ఉంది. ఇలాంటి టైంలో మళ్ళీ వేరే ఊరంటే మళ్ళీ అక్కడ కొత్త జీవితం ప్రారంభించాల్సి వస్తుందమ్మా. అలా తప్పించుకొని మనం ఎంత దూరం వెళ్ళినా ఎక్కడ దాక్కున్నా మన అత్త వదలదు సిస్టర్. పుట్టలో నుంచి పాములు లాగినట్టు బయటికి లాగేస్తుంది, మళ్ళీ ఇలాంటి దొంగ ప్రయత్నాలు చేస్తుంది. చెయ్యని అన్నయ్య, ఆవిడ వదలదని చెప్పి మనకి మనం దొరికిపోలేం కదా. ఇక్కడే ఉండి క్షణక్షణం టెన్షన్తో అనుక్షణం భయంతో బతికే కంటే ఈ పాపాత్ములకి దూరంగా వెళ్ళి ప్రశాంతంగా బతుకుదాం వదినా. కానీ సిస్టర్, ఇలా ఎంత దూరం పరిగెడతావనే కదా. అవునమ్మా, ప్రస్తుతం నేనున్న పరిస్థితుల్లో పరిగెత్తాలన్నయ్యా. వీచే గాలి, పారే నీరు, ప్రవహించే నెత్తురు, ఉదయించే సూర్యుడు, విశ్రాంతి అనేది లేకుండా ఎలా పరిగెడతాయో అలాగే నేను పరిగెత్తాలి, పరిగెడుతూనే ఉండాలి. అప్పుడే నా పాపని నేను కాపాడుకోగలను. ఇప్పుడే వెళ్ళి వరహాశాస్త్రితో మాట్లాడి వెళ్ళిపోదామన్నయ్యా. అది కాదమ్మా. మీరు ఆగండి. మధు, నీ ఇష్టమే మా ఇష్టం అమ్మా, అలాగే వెళ్ళిపోదాం. వదినా, వెళ్దాం పద. అలాగే. ఏమండి, అవి తీసుకుని రండి. పదమ్మా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! అయ్యయ్యో, సమయానికి బొమ్ముంది కాబట్టి ఆ మధుని మేనేజ్ చేయగలిగాం. లేదంటే పచ్చడి చేసైనా పాపని తీసుకెళ్లిపోయిండేది. మరైతే పచ్చడి చెయ్యొచ్చు కదా అత్తయ్య గారు. తిని చాలా రోజులవుతుంది. నీ బొంద, పచ్చడి చేయడం అంటే మనకి పచ్చడి చేసి ఇవ్వడం కాదమ్మా, మనల్ని పచ్చడి చేసుండేదని అర్థమే. ఓ, అసలు ఆ రాంబాబు గాడు ఆ తమిళ తంబి దగ్గర నుంచి పాపని ఎలా కొట్టేశాడు నాకిప్పటికీ అర్థం కావట్లేదు తెలుసా. ఎలా కొట్టేస్తేనేంటమ్మా, మన పాప మనకొచ్చేసింది, అది చాలు కదా. అది నిజమేలేరా. అవును, ఆ లాయర్ గడికి ఉయ్యాల ఫంక్షన్ ఫోటోలు పంపించమన్నాను, పంపించావా? నిన్ననే పంపించాను కదమ్మా. మరి ఈ పాటికి కాల్ చెయ్యాలే. కాలుస్తాడా? ఎవరినత్తే గారు?
అయ్యో నీ తెలివి తగలయ్యా. కాల్చడం కాదే, కాల్ 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 చెయ్యలేదేమిటి అంటున్నాను. అమ్మా ఆ, వాడు చేయకపోతే ఏంటమ్మా, మనమే చేద్దాం. సరే చెయ్యరా. నమస్తే మేడం. ఆ? నేను మేడంని కాదు, మేడం సన్ని. ఉండు, మేడంకి ఇస్తాను. అమ్మా ఏమి లాయరు, ఫోటోలు వచ్చాయా? వచ్చాయి మేడం. ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి మేడం. ఈ కాస్తి వచ్చేసినట్టేగా. వచ్చేసినట్టే మేడం. మధుమతి మధుమతి మధుమతికి రావడం ఏంటి? ఫోటోలు పంపింది మేం కదా. ఏంటి పంపించింది? మీరు మీ అబ్బాయి కలిసి దిగిన ఫోటోలా? నేను మా అబ్బాయి దిగడమా? మరి మీరు మీ మనవరాలు కలిసి దిగిన ఫోటోలు పంపించండి అంటే మీరేమో మీరు మీ కొడుకు దిగిన ఫోటోలు పంపిస్తారా? ఆ మధుమతేమో పాపతో దిగిన ఫోటోలు పంపించింది. పాపతో దిగిన ఫోటోలా? అవును. మా కమిటీ మెంబర్స్ ఫోటోలు చూడటం, మధుమతి గారికి పాప పుట్టింది అనుకోవటం, ఆమె దగ్గరే పాప పెరుగుతుందని ఫిక్స్ అవటం అన్నీ జరిగిపోయాయి. అంటే అంటే ఆస్తి మొత్తం మధుమతి గారికే వెళ్తుందండి. అలా జరగడానికి వీల్లేదు. ఆస్తి మధుకు వెళ్ళకూడదు. నాకే రావాలి, నాకే రావాలి, నాకే రావాలి. పాప ఆవిడ దగ్గర పెరిగితే ఆస్తి మీకెలా వస్తుందండి? రావాలి, వచ్చి తీరాలి. చెప్పు, ఏం చేస్తే ఆస్తి నాకు వస్తుంది? ఏం చేస్తే కమిటీ కోట్లు ఇస్తుంది? ఏం చేసినా ఆస్తి మీకు రాదు మేడం. ఒక్క మధుమతి లేకపోతే తప్ప. మధుమతి లేకపోతే తప్ప. మధుమతి లేకపోతే తప్ప. మధుమతి లేకపోతే తప్ప. మధుమతి లేకపోతే మళ్ళీ చెప్పు. పాపకి తల్లి లేకపోతేనే ఆస్తి మీకొస్తుంది మేడం. అంటే ఆ మధుమతి మరణిస్తే వస్తుంది, అంతేగా? అవును మేడం. అది ఎలాగూ జరగదు కాబట్టి ఆస్తి మీకు రాదు. దాని గురించి మర్చిపోండి. నేనుంటాను. అమ్మా ఏమన్నాడు అమ్మా వాడు? ఆస్తి మనకు రాదన్నాడా? అవును, ఆ మధు బ్రతికుంటే ఆస్తి మనకు రాదంట. మరిప్పుడు ఏం చేయాలి అత్తయ్య గారు? ఆ మధుని లేపెయ్యాలి, లేపెయ్యాలి, లేపెయ్యాలి. లేపేయాలా? మధును లేపేయాలా? ఎస్, ఆ ఆస్తి మనకు రావాలంటే అది పైకి పోవాలి. డబ్బు కావాలి అంటే ఆ మధు చావాలి. దాన్ని చంపేయాలి, 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 చంపేయాలి. అయితే ఎవరినైనా ప్రొఫెషనల్ కిల్లర్ని మాట్లాడదామా అత్తయ్య గారు? అద్దా, కిల్లర్స్ వస్తే మ్యాటర్ లీక్ అవుతుంది. వాళ్ళు దొరికిపోతే నేరం మనకు చుట్టుకుంటుంది. అన్నిటికీ మించి లక్షలు ఖర్చవుతాయి. మరి దాన్ని ఎవరు చంపుతారమ్మా? మనమే మనమే చంపుతున్నాం, మనమే చంపుతున్నాం, మనమే చంపుతున్నాం, చంపుతున్నాం. మన చేతికి మట్టంటకుండా దాని చితికి నిప్పంటించబోతున్నా. మధు, నీకు చావు ఇంత త్వరగా వస్తుందని నేనస్సలు ఊహించలేదు. చావడానికి రెడీగా ఉండు.
ఏమిటి ఉద్యోగం మానేసి ఊరికి వెళ్ళిపోతున్నావా? అవును గురువు గారు, ఒక ముఖ్యమైన పని ఉంది, అందుకే వెళ్ళాల్సి వస్తుంది. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందుకు క్షమించండి. ఇదిగోండి తాళాలు. చాలే, నీకు ఉద్యోగం ఇచ్చినప్పుడు నేను పెట్టిన కండిషన్స్ మర్చిపోయావా? ఏంటి క్లండీషనా? కండిషన్ అయి ఉంటుందిలే అత్తయ్య గారు. కనీసం 1 సంవత్సరం పనిచేస్తానని చెప్తేనే కదా నేను నీకు ఈ జాబ్ ఇచ్చింది. అవునండి చెప్పారు. మరి మధ్యలో మానేస్తానంటే కుదరదని కూడా చెప్పాను కదా. చెప్పారండి. దానికి నువ్వు కూడా ఒప్పుకున్నావు కదా. ఒప్పుకున్నానండి. మరి ఇప్పుడు ఎలా వెళ్ళిపోతావు? నేను వెళ్ళను. అయ్యో సూపర్ వరాహ శాస్త్రి, నువ్వు ఇలాంటి కండిషన్ పెడతావని అస్సలు అనుకోలేదు. నా బాధ అర్థం చేసుకోండి గురువు గారు. నువ్వే నా బాధను అర్థం చేసుకోవాలమ్మా. ఇప్పటికిప్పుడు నువ్వు వెళ్ళిపోతే నీలా నీతిగా నిజాయితీగా పనిచేసే సూపర్వైజర్ నాకు దొరుకుతుందా చెప్పు? అసలే ఆ వంట వాళ్ళు పరమ సోమరిపోతుల్లా ఉన్నారు. అమ్మ వరాహం, మేము సోమరిపోతులమా? పైగా దొంగ మొహాలు, అందరి గడికి దోచేస్తారు. ఆ వచ్చిన సూపర్వైజర్ కూడా వీళ్ళతో చేతులు కలిపాడే అనుకో, నా క్యాటరింగ్ ని హారతి కర్పూరంలా కరిగించేస్తారు. అది నిజమే, కానీ తనున్న పరిస్థితిలో వెళ్ళక తప్పదు కదా గురుగారు. నేనున్న పరిస్థితుల్లో ఈవిడ ఉండక తప్పదు నాయనా. ఈవిడ లేకపోతే ఈ క్యాటరింగ్ మొత్తం సర్వనాశనం అయిపోతుంది. వెళ్ళకపోతే ఈవిడ జీవితమే నాశనం అవుతుంది. జీవితమా? ఏమిటి నువ్వు అనేది? అవును గురుగారు, ఈవిడ భర్త కృష్ణశాస్త్రి దుబాయ్ నుంచి వచ్చారు. దుబాయ్ నుంచి వచ్చాడా? అవును గురుగారు, భర్త దుబాయ్లో ఉండడం వల్లే ఈవిడిక్కడ పనిచేసింది. ఇప్పుడు భర్త వచ్చాక కూడా ఈవిడ ఇక్కడ ఉండడం ధర్మం కాదు కదా. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం ట్విస్ట్ ఇచ్చావురా టవలల్లుడు. ఓ అవును నిజమే. ఏమా మధుమతి, ఇతను ఆడు చెప్తున్నది నిజమేనా? అంటే అది నిజమే గురుగారు. విన్నారుగా, ఇప్పుడు చెప్పండి, మీ క్యాటరింగ్ కోసం వీళ్ళ కాపురంలో చిచ్చు పెడతారా? నో నో. మీ బిజినెస్ కోసం వీళ్ళ భవిష్యత్తు లేకుండా చేస్తారా? లేదు లేదు. మీ వ్యాపారం కోసం వీళ్ళని విడదీస్తారా? చెప్పండి గురుగారు, చెప్పండి. అమ్మ మధు, నిజమేంటో తెలియక నిన్ను బాధ పెట్టాను. ఐ యామ్ సారీ. స్వారీనా? అయ్యో స్వారీ కాదు, సారీ లేవే. ఇక నిన్ను ఆ దేవుడు కూడా ఆపలేడమ్మా. నువ్వు ఇక హ్యాపీగా వెళ్ళి రావచ్చు. నువ్వు ఇక ఫ్రీ బర్డ్, వెళ్ళిరామ్మా. థ్యాంక్స్ గురుగారు, తీసుకోండి. వస్తామండి. ఆల్ ది బ్లక్స్. డబ్బులున్నాయి కదా, జాగ్రత్తమ్మా. అయ్యో అత్తయ్య గారు, అది వెళ్ళిపోతుంది అత్తయ్య గారు. నువ్వుండవే, నేనుండగా ఎందుకెళ్తుంది? చూడు దాన్ని ఎలా ఆపుతాను. వస్తా గురుగారు. జాగ్రత్తమ్మా. ఎక్కడికి వెళుతున్నావమ్మా? అది మీకు చెప్పాల్సిన అవసరం లేదు, మీ పని మీరు చూసుకోండి. ఓ, దుబాయ్ నుంచి కృష్ణశాస్త్రి వచ్చారా? పాపం, రాక రాక మొగుడు వస్తే ఎగురుకుంటూ వెళ్లాల్సింది పోయి ఇంకా ఇక్కడే ఉన్నావేంటమ్మా? వెళ్ళు వెళ్ళు. థ్యాంక్స్ అండి. హలో మధుమతి గారు. అవును, స్టోర్ రూమ్ తాళాలు ఇచ్చారా? ఎప్పుడో ఇచ్చారు, ఇవిగో. మరి స్టోర్ రూమ్ లెక్కలు అప్పచెప్పారా? లెక్కలా? అవునండి. ఎన్ని బస్తాల పప్పు ఉంది, ఎన్ని ప్యాకెట్ల ఉప్పు ఉంది, ఎన్ని డబ్బాల ఆయిల్ ఉంది, అవన్నీ సూపర్వైజర్ గారికే తెలుస్తాయి కదండి. మీరు వెళ్ళిపోయాక కిలో కందిపప్పు తగ్గింది, 3 కిలోల మినపప్పు తగ్గింది అన్నారనుకోండి,
ఆ నేరం మా మీదకి వస్తుంది. అందుకని మీరుండగానే ఆ లెక్కలన్నీ సెటిల్ చేసి వెళ్ళారనుకోండి, మీకు బాధ ఉండదు, మాకు టెన్షన్ ఉండదు. ఆ, ఏమంటారు వరాహశాస్త్రి గారు? ఈ అమ్మాయి మీద నాకు నమ్మకం ఉందమ్మా. అమ్మా నువ్వు వెళ్ళరా అమ్మా. అయితే ఆ స్టోర్ రూమ్ మొత్తం ఖాళీగా ఉన్నా మేం మాత్రం బాత్రూమ్ కాము. అవసరం లేదు, స్టోర్ రూమ్ లెక్కలు క్లియర్ చేసే వెళ్తాను. వద్దు సిస్టర్, నా మాట విను. లేదన్నయ్య, ఇప్పుడు క్లియర్ చేయలేదనుకో స్టోర్ రూమ్ మొత్తం దోచేసి ఆ నేరం నా మీద నెట్టేసే అవకాశం ఉంది. ఆ అవకాశం వాళ్ళకి ఇవ్వకూడదు అంటే లెక్కలు అప్పచెప్పి వెళ్ళడమే మంచిది. గురువుగారండి, ఒక గంట టైం ఇస్తే స్టాక్ మొత్తం ఎంతుందో లెక్క చెప్పి వెళ్తానండి. అలాగేనమ్మా, నీ ఇష్టం. అన్నయ్య, పాకశాలకు వెళ్దాం పదా. బుట్టలో పడింది పెట్ట. హా? అత్తయ్య గారు ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఏ శిరీష, బద్రి, ఆ, మీరిద్దరూ కూడా వెనక నుంచి పాకశాలలోకి వెళ్ళండి. అలాగే అత్తయ్య గారు. సూపర్. ఓకే అర్థమైందమ్మా. మాకొదిలే, మేము చూసుకుంటాం. పదవే. అయ్యో అత్తయ్య గారు, నేను వెళ్తాను. ఒసేయ్, నువ్వు నాతో పాటు రా. చేద్దాం. పదండి పదండి. స్టోర్ రూమ్ లో ఉన్న స్టాక్ మొత్తం రాశానండి, ఒకసారి మీరు చెక్ చేసుకుంటే. అక్కర్లేదమ్మా, చెక్ చేస్తే నీ నిజాయితీని శంకించినట్లు అవుతుంది. మీరిక హ్యాపీగా వెళ్ళి రావచ్చు. థ్యాంక్స్ గురువు గారు. పదన్నయ్య. ఉంటాను శుభం. గురుగారు. మధు డార్లింగ్. ఎవరు 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 ఎవరు? నేనే మధు, నీ మొగుడు కృష్ణశాస్త్రిని.
కృష్ణ శాస్త్ర